విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కలిశెట్టిబడి గ్రామంలో హుదూద్ తుఫాన్ ప్రభావంతో అరటి రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారు. తీవ్ర ఈదురుగాలుల దాటికి అరటి తోటలు నేలకొరిగి రైతుల ఏడాది కష్టం ఒక్కసారిగా నాశనమైంది. రైతు పున్నయ్య తన అరటి చెట్ల మధ్య కూర్చొని ఆవేదన వ్యక్తం చేస్తూ కనిపించాడు. లక్షల రూపాయల పంట నష్టం జరిగినప్పటికీ తమను ఆదుకునే అధికారులు కానీ భరోసా ఇచ్చే నాయకులు కానీ ఎవరూ రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి విపత్తును ఆపలేకపోయినా పంట నష్టంపై ప్రభుత్వ నిర్లక్ష్యం మరింత బాధ కలిగిస్తుందని రైతులు అంటున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకులు ఇప్పుడు గ్రామ దారిని కూడా మర్చిపోయారని వారు విమర్శిస్తున్నారు. తక్షణమే అధికారులు గ్రామాన్ని సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులకు పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. మొత్తం తోటలు పడిపోయాయి. అరటి తోటలన్నీ కూడా పంట గడికి వచ్చాయి. ఒక నెల రోజు మొత్తం కటింగ్ అయిపోతుంది. ఈ కటింగ్ అయిపోయిన దశలోనూ గాలి వచ్చి ఇలా పడిపోయింది. కర్రలు కట్టినా ఆగలే. ఈసారి మాకు నష్టపరిహారం ఏమీ రాలే. గతంలో ఉండేటప్పుడు ఎకరానికి 35,000 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చేది. రూపాయి ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కట్టేది. మాకు వచ్చాయి సంవత్సరానికి 36,000 రూపాయలు వచ్చాయి. 21లోను 22, 23లోను. ఇప్పుడు అవి కూడా రాలేదు. ఇంచుమించు మా కలిసిబడి మెట్టబడికి సంబంధించి ఒక 70 ఎకరాలు అరటి, 30 ఎకరాలు బొప్పాయి. చాలా నష్టపరిహారం జరిగిందండి. దీనికి గవర్నమెంట్ ఏదైనా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటాను. నీ పేరు? బయట ఉన్నాయండి. నాది 1 ఎకరం పోయిందండి. సుమారు ఎంత వాల్యూ? ఎకరం అంటే గెల వచ్చి 300 రూపాయలు లెక్క ఇచ్చామండి. ఎకరానికి 1000 సెట్ పడుతుంది అంటే 3 లక్షల రూపాయలు వాల్యూ. అందులో ఒక 200 గెలలో 120 గెల తీయండి. అవి మిగతావన్నీ పడిపోయాయండి. సంవత్సరం వల్ల యాసి ఎలా కష్టపడ్డాం. ఎండ వానక అంటారు. మా కౌలండి దిక్కు మాకు రూపాయలు లేవు. మా ప్యాస్ బుక్కులు మా పేర్లు లేవు. మేము ఎలా పోతామండి? మా పిల్లలు మేము ఎలా పెంచుకుంటామండి? ఆ తోటకాడికి వెళ్తే రక్తం చుక్కలు పడతాను నొట్టుకొని మా ఆయన లేకంటే మేము బతుకుతాను. మాకు పండు భూదాత తల్లిదండ్రులు మేము బతుకుతాను. రూపాయి అనుభవించలేదు. ఇప్పుడు 2 ఎకరాలు దాటినండి. ఇదిగోండి ఊరు అంచునండి చూద్దరు రండి. ఒకైతే 4 నచ్చ సొమ్ము పోనట్టుగా 2 భూదాతలు కలిపానండి. ట్రిప్కే 15,000 చాలదండి. 15 రోజులకండి మొక్కలవే